హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 7.28 DA అండి. 32 నెలల DA అరియర్స్ బాకీ ఉంది. ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందండి. సో, 2023కి సంబంధించి. సో, వాటి గురించిన సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఏవైతే ఎంప్లాయీస్ మరియు పెన్షన్‌కి సంబంధించిన అప్డేట్స్ ఉంటాయో అవన్నీ డైరెక్ట్‌గా మీ వరకు అయితే రీచ్ అవుతాయి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చూద్దామండి. ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్లకు జూలై నెల జీతంతో పాటుగా 2022 జనవరి DAని అయితే మంజూరు చేయడం జరిగింది. అలాగే జనవరి 2022 DAని కూడా 2022 సంబంధించి జనవరి మరియు జూలైకి DA, DRలు అంటే DA ఉద్యోగులకి DR అనేది డిఆర్‌నెస్ రిలీఫ్ అనేది పెన్షనర్లకి ఇవ్వడం జరిగిందండి. కానీ 2023కి సంబంధించి జనవరి, జూలై DA, DRలు అయితే రావాల్సి ఉంది. వీటికి సంబంధించి ఇంకా ఎంత DA రావాలో మనకైతే ఆల్రెడీ తెలిసిందే అండి. కేంద్రం 1% ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం 0.91% అయితే ఇవ్వాలి. సో, కేంద్రం 4 చొప్పున 2023 జనవరి, జూలైలకు 4 చొప్పున ప్రకటించింది కాబట్టి మొత్తం 8 అవుతుంది. ఆ విధంగా చూసుకుంటే మనకు రావాల్సింది 7.28% DA ఇంకా పెండింగ్‌లోనే ఉంది. సో, ఇదంతా తెలిసిన విషయమే అండి. కాకపోతే ఎప్పుడు ఇస్తాది అనేదే మనకు తెలియాల్సి ఉంది. సో, కాబట్టి మన క్యాబినెట్ భేటీలో కూడా మంత్రుల భేటీలో మాట్లాడుతూ సో, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన 20,000 కోట్ల బకాయిలలో 5,500 కోట్లనైతే మార్చి 31 ఈ నెల ఆఖరిలో రిలీజ్ చేస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగిందండి. సో, ఆ ప్రాసెస్‌లోనే ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో అయితే ఎక్కడ జమ కాలేదు. సో, కనీసం ఎంతో కొంత అయితే రుణం అయితే తీరిపోతుంది అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారండి. అంటే రావాల్సిన DA, DRలు ఎంతో కొంత వచ్చినా సో, తొందరగా వస్తే బాగుంటుందని అయితే అడుగుతున్నారు. సో, కాబట్టి ప్రభుత్వం కూడా త్వరితగతిన వీటిని చెల్లించి ఉద్యోగులకు సంబంధించినంత వరకు సాధ్యమైనంత త్వరలో అయితే వీటిని చెల్లించాల్సిందిగా అయితే కోరుతున్నాము. సో, ఎప్పుడు ఇస్తాది, ఎలా ఇస్తాదని ఇంకా క్లారిటీ అయితే లేదండి. సో, వారు చెప్పిందైతే మాత్రం మార్చి 31 లోపల 5,500 కోట్లు ఇస్తామని అన్నారు. మరి వేచి చూడడం తప్ప మనం ఇంకా వేరే చేయడం ఏం లేదండి. సో, ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, మీరేమనుకుంటున్నారని. సో, ఇదే అండి ఇంతే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.